వంకాయ 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 గుత్తి వంకాయ 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 గుర్తుకొస్తే వంకాయ. హరీష్ శంకర్ నా బామర్ది అయితే కోట రాపిస్తాలు సెట్ అయిపోతాడు. సీరియల్ బెస్ట్, ఎందుకంటే అమ్మాయి బాగా ముద్దులు పెట్టదు, బాగా బాగుంటది. అమ్మాయి పెట్టేస్తా అంటే సినిమాలో ముద్దులు పెట్టారు. హరీష్ శంకర్ డైరెక్టర్, అనిల్ శర్మ గారు అన్న మ్యూజిక్ చేస్తున్నాడు. ఏ రకంగా పెడతాడు 650 పనులు నేర్చుకొస్తే భయపడతాకోరా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. ఆయన దేవుడు అంతే. మరి మన సినిమా బాగుందా లేదా? ఆ సినిమా దిబ్బిడే చూసారా మీరు? ఇంతకీ సినిమా అంటున్నారు మరి, సినిమా చూసారా లేదని అంటున్నారు కదా. సినిమా ఆయన డైరెక్టర్ ఓవర్ యాక్షన్ చేసి యాక్షన్ చేసాడు. ఈయన యాక్షన్ ఆయన కూడా చేసాడు. ఆయన యాక్షన్ చేయకుండా, అందుకే సినిమా కొంచెం యావరేజ్ గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కూడా చూడొచ్చు సినిమా. ఓకే, మీరు చూసారా సినిమా? ఒక 15 కోట్లు వచ్చింది. సరే కానీ మీరు చూసారా సినిమా? నేను సినిమాలు యాక్ట్ చేశా కదా. అవునా? భగత్ సింగ్ కదా. ఉస్తాద్ భగత్ సింగ్. తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు ఆ సినిమాలు ఎన్ని హీరోకి పెడదాం అనుకున్నాను. నన్ను నేను అన్నకి చేసిన ఛాన్స్ అయితే ఓకే అంటే అన్న నాకు ఇచ్చాడులే, నేను వద్దని చెప్పి అన్న నువ్వు చేయన బాగుంటుంది చెప్పిన. నెక్స్ట్ నేను ఒక సినిమా హరీష్ శంకర్ వచ్చారా? హరీష్ శంకర్ నా బామర్ది అయితే హరీష్ శంకర్ వచ్చి మీ దగ్గర స్టోరీ చెప్పారా? అది తీస్తున్నాడు. సినిమా పేరు వచ్చి వంకాయల బిజినెస్. వంకాయల బిజినెస్ అంతా కాయ, అంతా కాయే. పుష్పాలాగా కాయ, మొత్తం కాయలే కనిపిస్తాయి నీకు. ఏం చేస్తుంటారు మరి సినిమాలో? సినిమా కాయలు అమ్ముకుంటా, వంకాయలు అమ్ముకుంటా. వంకాయలు అమ్ముకుంటారు, అదే స్టోరీ. వంకాయలు బడ్జెట్ ఎంత మరి? డ్రగ్స్ అమ్ముతా, నీకు అర్థం కాదు. ఓకే ఓకే, అంటే బడ్జెట్ ఎంత? బడ్జెట్ ఒక 10,000 కోట్లు. 10,000 కోట్లు అది అవతార్ సినిమా కదా. అవతార్ సినిమా బడ్జెట్ కూడా మించిపోతుందా మీ వంకాయల బడ్జెట్? అసలు అవతార్ ఏమనికి వస్తుంది ఆ సినిమా ముందు? అసలు ఒక్కొక్క కాయ ఎంత తెలుసా? 1000 కోట్లు ఒక్కొక్క కాయ. వంకాయ, గుత్తి వంకాయ, గుత్తి ఉంటుంది చూడు, గుత్తి వంకాయ మసాలా పెట్టి అమ్ముతా. అలాగా సినిమా తీస్తా. హరీష్ శంకర్ డైరెక్టర్, మన మణి శర్మ గారు అన్న మ్యూజిక్ చేస్తున్నాడు. ఏ రకంగా పెడతా. నీ పక్కన హీరోని ఎవరైతే బాగుంటది మరి? నా పక్కన మీరే చెప్పాలి ఎవరు బాగుంటారు నా పక్కన. అనుష్క పొడిగైపోద్ది. శ్రీలీల బెస్ట్, ఎందుకంటే అమ్మాయి బాగా ముద్దులు పెట్టదు, బాగా బాగుంటది. అమ్మాయి పెట్టేస్తా అంటే సినిమాలో ముద్దులు పెట్టారు. ఒప్పుకున్నాడా మరి? మరుపులు ఎక్కువ కదా నాకు. మరి ఒప్పుకున్నాడా మరి మన హరిశంకర్ ని సినిమా తీయడానికి? ఆయన ఒప్పుకోకపోతే ఒప్పిస్తా కదా పవన్ కళ్యాణ్ చెప్పి. అంటే ఆల్రెడీ సెట్ అయిపోయింది అనుకున్నా, సెట్ కాలేదు ఇంకా. నేను సెట్ చేయను కదా, నేనే సెట్ చేసుకుంటా. హరీష్ ఒక కోటర్ రాపిస్తాలు సెట్ అయిపోతాడు. కోటర్ అంటే ఆ కోటర్ కాదు, ఒక కోటర్ ప్యాకెట్ లో ఒక 10,000 కోట్లు పెట్టేస్తా, సెట్ అయిపోద్ది. 10,000 కోట్లు వంకాయ, అన్ని వంకాయలే. వంకాయ సినిమా పేరు వంకాయ, క్యాప్షన్ వచ్చి ఇది పెద్ద గుత్తి వంకాయ రా బాయ్. అంటే ట్రైలర్ లాంచ్ కి ఎవరైనా పిలుస్తారా మరి? ట్రైలర్ అది ప్లాన్ చేస్తున్నాము. నేను గోవాకి వెళ్దాం అనుకున్నా ట్రైలర్ కా. గోవాకి వెళ్ళి, ఇది పాన్ ఇండియా సినిమానా లేకపోతే లోకలా? ఇది వరల్డ్ వైడ్ కాదు, ఇది ఒక మన టైటానిక్ సినిమా డైరెక్టర్ ఎవరు? జేమ్స్ కెమెరాన్ పిలిచి ఒక సాంగ్ పెట్టిస్తా. ఏం సాంగ్? ఇంగ్లీషా తెలుగా? టైటానిక్ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్ పెట్టిస్తా. ఇంగ్లీష్ సాంగ్ పెట్టిస్తారా? ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేపిస్తా తెలుగులో. అయితే ఆయన ఇంగ్లీష్ తెలుగు రాదు కదండి. ఓకే, సాంగ్ ఏం తెలుసా? వంకాయ 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 గుత్తి వంకాయ 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 గుత్తి వంకాయ 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 గుర్తుకొస్తే వంకాయ 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 గుత్తి వంకాయ వంకాయ అట్లాగా వస్తుంది సాంగ్. ఓకే, గుత్తి వంకాయ సాంగ్.